సూపర్ యాజ్ యూజువల్. ఈ సినిమా చూస్తే ఉచ్చ పడిపోతుంది ఒక్కొక్కడికి. ఎలా సూపర్ అసలు సినిమా హైలైట్. ఇంకా ఒకటే ఫ్యాన్స్ పండగ అనమాట అంతే. ఎలా ఉందన్న కంగువా? కంగువ మెంటల్ మాస్. 2 వయసుకు వచ్చిన కింకాంగులు వేట కొడవలతో నరుక్కుంటే ఎలా ఉంటుందో అదే ఈ సినిమா. BGM ஒவ்வொரு சீன்லயும் பயங்கரமான ஸ்கோர். எல்லாரும் ఎంజాయ్ பண்ணி பார்க்கலாம். బట్ చాలా స్లోగా కథలు చాలా వీక్ పాయింట్స్ ఉన్నాయి. మాకైతే యావరేజ్ అన్న, కొంచెం మేము బోరింగ్ ఫీల్ అయ్యి కొన్ని సీన్స్ అయితే. ఆ సూర్య గారి యాక్టింగ్ సార్ మీకు దండం సార్, నిజంగా చెప్తున్నా సార్, ఇంకా మంచి మంచి సినిమాలు తీయాలి సార్, నిజంగా ఇంత మంచి యాక్టింగ్ చేస్తారని. ఆస్కర్ రేంజ్ అన్న సినిమా ఇది. ఆ విఎఫ్ఎక్స్ కానీ ఆ బీజిఎమ్స్ కానీ అసలు ఆ బీజిఎం వింటే చెవులు పోతున్నాయి లోపల. మామూలు లేదు అసలు. నాకు తెలిసి సూర్య గారికి సినిమాతో ఒక ఆస్కర్ ఖచ్చితంగా వచ్చింది సినిమా. అన్న కంగువా ఎలా ఉంది? అన్న ఏముందన్న గంగా సూర్య కెరియర్లో ఒక బెస్ట్ మూవీ. మళ్ళీ ఒక బాహుబలి కనిపిస్తుంది అన్న. బాహుబలి ఒక అలాంటి సినిమా కనిపిస్తుంది అన్న. సినిమా మాత్రం కెరియర్లో మాత్రం సూర్య కెరియర్లో పెద్ద బెస్ట్ మూవీ అయితే అన్న. బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంకా విమర్శించే వాళ్ళు కూడా మంచిగా రాడు దింపిండు దాంట్లో. సినిమాలో మంచిగా ఉంది, సూపర్ ఉంది సినిమా అయితే. కాదన్న, అన్ని సినిమాలు ఓ రేంజ్ అయితే ఈ సినిమా ఓ రేంజ్, ఇది వేరే రేంజ్. కాంతారా బాంతారా కాదు, నైజాంతా కోన్సాబీ నైజాంతా సినిమా బ్లాక్ బస్టరు. అన్ని సినిమాలు వేరే సినిమాల గురించి నేను కంపేర్ చేయను. ఈ సినిమా వేరే లెవెల్. నాకు అన్ని సినిమాలు ఒకెత్తు అయితే ఈ సినిమా ఒకెత్తు. నేను 10 సినిమాలు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి, గవర్నమెంట్ పిలవాలి, ఆస్కార్ అవార్డు ఇవ్వాలి. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది, ఒక డిఫరెంట్గా ఉంటుంది, ఒక కొత్తగా ఉంటుంది, చాలా బాగుంది. ఎక్కడ కూడా నీకు బోరింగ్ లేకుండా సూర్య కెరీర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఇది ఎక్కడో వెళ్ళిపోతుంది సినిమా. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. డిఎస్పీ మ్యూజిక్ ఎట్లుంది? డిఎస్పీ మ్యూజిక్ నా డిఎస్పీ చింపేసిన మ్యూజిక్, ఖతర్నాక్ కొట్టిన మ్యూజిక్ మాత్రం. చాలా తర్వాత మళ్ళీ అప్పట్లో మన సూర్య గారికి చాలా మూవీస్ కొట్టిండు. సింగం 3, సింగం 1, తర్వాత మళ్ళీ ఈ సినిమా కొట్టింది మళ్ళీ సూర్య గారికి. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపేసిన మ్యూజిక్ తోనే దుమ్ము లేపేసింది. బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్. దేవిశ్రీ ప్రసాద్ అంటేనే బ్రాండ్ అంటేనే దేవిశ్రీ ప్రసాద్. ఈ చిరుగా తీసిండు మ్యూజిక్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఆ డైరెక్షన్ అయితే సూపర్ అన్న. ఎవరు చేసిరో తెలియదు నాకు, డైరెక్టర్ అయితే ఎవరు తెలియదు. డైరెక్ట్ నేను సూర్య గారిని చూసి సినిమాకి రావడం జరిగింది. అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయి. 1000 కోట్లు పక్కా. వాళ్ళ తమ్ముడు యుగానికి ఒక్కడని చేశాడు కదా, ఆ రేంజ్లో ఉందా? ఏ రేంజ్లో కాదన్న, అన్ని సినిమాలు ఓ రేంజ్ అయితే ఈ సినిమా ఓ రేంజ్, ఇది వేరే రేంజ్. కాంతారా రేంజ్లో ఉందా? కాంతారా బాంతారా కాదు, నైజాంతా కోన్సాబీ నైజాంతా సినిమా బ్లాక్ బస్టరు. అన్ని సినిమాలు